హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ గురించి అనమాట. ఆగ్రా ఫోర్ట్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు కట్టించారు, ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి విజిటర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఫోర్ట్ మల్టిపుల్ ప్రొటెక్షన్ వాల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ సైడ్కి కొంచెం స్పేస్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ వాటర్ వదిలేసి ముసళ్ళనైతే వదిలేవాళ్ళంట. శత్రువులు తొందరగా లోపలికి రాకుండా ఉండడం కోసం ఇలా అయితే ఏర్పాటు చేశారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక లేయర్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వాటర్ వదిలి దాంట్లో మొసళ్ళు వదిలేవాళ్ళు కదా. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా మనకి ఈ ఫోటోలో, అక్కడ కొన్ని వైల్డ్ యానిమల్స్ని అయితే ఉంచేవారంట అప్పట్లో. ఆగ్రా ఫోర్ట్ వచ్చేసి మొఘల్ ఎంపరర్ అక్బర్ అయితే స్టార్ట్ చేశాడు. 1565లో స్టార్ట్ చేశాడు. ఇంకా తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ ఫోర్ట్ని అయితే కొంచెం కొంచెంగా డెవలప్ అయితే చేశారనమాట. ఈ ఆగ్రా ఫోర్ట్కి మొత్తం 2 ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆర్మీ ఎంట్రీ, ఇంకోటి వచ్చేసి రాయల్ ఫ్యామిలీ ఎంట్రీ అనమాట. మనము రాయల్ ఫ్యామిలీ ఎంట్రీలో నుంచే లోపలికి అయితే వెళ్తాము. ఇంకా ఈ ఫోర్ట్లో 75% ఇండియన్ ఆర్మీకి అయితే ఇచ్చేశారు. ఇంకా మిగిలిన 25% మాత్రమే మనకి విజిట్ చేయడానికి అలో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తున్నాయి కదా, ఈ ఐటమ్స్ అన్నీ లోపలికి అయితే అలో చేయరు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి బిలో 15 ఇయర్స్ చిల్డ్రన్కి అయితే ఫ్రీ అనమాట. ఇండియన్స్కి అయితే 40 రూపీస్, ఫారిన్ వాళ్ళకైతే 650 రూపీస్ అనమాట టికెట్ ప్రైస్. టైమింగ్స్ వచ్చేసి సన్ రైజ్ టు సన్సెట్ అనమాట. ఫోర్ట్ లోపలికి వెళ్తూ ఫోర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్లో మనకు ఒక 2 పెద్ద వాల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ దారిలో. ఇవేంటంటే మొసళ్ళ నుంచి శత్రువులు తప్పించుకొని వచ్చినా కూడా పైన నుంచి బండరాలు అయితే వేసేవారంట శత్రువుల పైన. ఒకవేళ అవి కూడా తప్పించుకుంటే కనుక పైన మనకు వాల్స్కి సైడ్లో హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, చిన్న హోల్స్. నేను రౌండ్ ఆఫ్ చేస్తాను చూడండి. దాంట్లో నుంచి హాట్ వాటర్ ఇంకా హాట్ ఆయిల్ అయితే వేసేవారంట శత్రువుల్ని ఎదుర్కోవడం కోసం. ఇంకా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే జహాంగీర్ మహల్ అయితే వస్తుంది. జహాంగీర్ మహల్ ఇదే అండి. అక్బర్కి మొత్తం 3 వైఫ్స్ అయితే ఉన్నారు. ఒకరు వచ్చేసి హిందూ, ఒకరు ముస్లిం, ఇంకొకరు క్రిస్టియన్ అనమాట. ముస్లిం ఇంకా క్రిస్టియన్స్ వైఫ్కి అయితే ఏ పిల్లలు లేరనమాట. జహాంగీర్ వచ్చేసి హిందూ భార్య కొడుకు అనమాట. 16th సెంచరీలో తన కొడుకు కోసం జహాంగీర్ మహల్ని అయితే కట్టించాడు. జహాంగీర్కి ఒక బాత్ టబ్ కూడా ఉంది, జహాంగీర్ బాత్ టబ్ అని. జైపూర్ మహారాజు జహాంగీర్ పుట్టినప్పుడు దాంట్లో గోల్డ్ ఇంకా డైమండ్ అన్నీ ఫిల్ చేసి జహాంగీర్కి అయితే ప్రజెంట్ చేశాడంట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ బాత్ టబ్ కూడా మీకైతే చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి అంగోరీ బాగ్ అనమాట. ఇది జహాంగీర్కి ఒక 3 విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేదంట. ఒకటి వైఫ్, వైన్ ఇంకా వారు. ఇక్కడ కాశ్మీర్ నుంచి మట్టి తెప్పించి గ్రేప్స్ని అయితే పండించి అప్పుడు వైన్ని ప్రిపేర్ చేసి జహాంగీర్కి అయితే ఇచ్చేవారంట. ఆ వైనే జహాంగీర్ అప్పట్లో తాగేవాడని అయితే చెప్పారనమాట. ఇప్పుడు ఉన్న క్లైమేట్కి గ్రేప్స్ అయితే రావు కదా, జస్ట్ అలా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇంకా జహాంగీర్కి అఫీషియల్గా 2 భార్యలంట, అన్అఫీషియల్గా 500 మెంబర్స్ ఉన్నారని అయితే చెప్తున్నారు. అప్పట్లో ఫోర్ట్కి పక్కనే ఒక బిల్డింగ్లో అయితే ఆ 500 మెంబర్స్ని ఉంచాడు అని అయితే చెప్పారు. ఇప్పుడైతే ఆ బిల్డింగ్ లేదంట, పడగొట్టేశారని అయితే చెప్పారు. ఇంకా అంగోరీ బాగ్ మిడిల్లో ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉంది కదా, అక్కడ అప్పట్లో వాటర్ ఫౌంటైన్ అయితే ఉండేదంట. ఫౌంటైన్ లాగా వాటర్ అయితే వచ్చేవన్నమాట. ఇప్పుడైతే వాటర్ ఫ్లో అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఇది వచ్చేసి మీనా బజార్ అనమాట. అప్పట్లో రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళ కోసం ఎవ్రీ ఫ్రైడే షాపింగ్ అయితే ఏర్పాటు చేసేవాళ్ళంట. రాయల్ ఫ్యామిలీ వాళ్ళంతా ఇక్కడ మీనా బజార్లో ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కునేవారంట. ఇంకా పక్కనే చిన్న చిన్న రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ రూమ్స్లో రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళ ఇంపార్టెంట్ వస్తువులన్నీ పెట్టుకునేవారంట. గోల్డ్, డైమండ్స్ ఇంకా పత్రాలు అలాంటివన్నీ వాళ్ళు ఈ రూమ్స్లో అయితే పెట్టుకునేవారంట. ఇంకా ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు మూసామన్ బ్రిడ్జ్ ఇంకా దివానా ఐ కాజ్ అయితే వస్తాయన్నమాట. ఇది వచ్చేసి దివానా కాజ్. దివానా కాజ్ అంటే ఒక స్పెషల్ ప్లేస్ అని మీనింగ్ అంట. పొలిటికల్ మీటింగ్స్ అన్నీ ఇక్కడే జరిపేవారంట. మార్నింగ్ టైంలో అయితే లోపల, ఈవినింగ్ టైంలో అయితే బయట కూర్చొని మీటింగ్స్ అయితే జరిపేవారంట అప్పట్లో. ఇంకా ఇక్కడ నుంచే మనము తాజ్మహల్ని ఇంకా
యమునా నది వ్యూని అయితే చూడొచ్చు అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి మూసామాన్ బ్రిడ్జ్ అనమాట. షాజహాన్ని జైల్లో వేసినప్పుడు ఇక్కడ నుంచే తాజ్మహల్ని అయితే ఇక్కడ నుంచే చూస్తూ ఉండేవాడంట షాజహాను. అసలు షాజహాన్ని జైల్లో ఎందుకు వేశారంటే, ఔరంగజేబు షాజహాన్ని ఒక 80 years పాటు జైల్లో అయితే వేశాడంట. ఎందుకంటే అప్పటికే చాలా ధనం ఖర్చు పెట్టి షాజహాను తాజ్మహల్ని అయితే కట్టించాడు. మళ్ళీ తాజ్మహల్ పక్కనే ఇంకో తాజ్మహల్ కట్టాలని అనుకున్నాడంట. అందుకనే ప్రజల సొమ్మంతా వృధా చేస్తున్నాడని ఔరంగజేబు ఒక 80 years పాటు షాజహాన్ని జైల్లో అయితే పెట్టాడంట. అతనికి ఫుడ్ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి జైల్లో అయితే వేశారంట. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ దీవానే ఆమ్ అనమాట. పైన కనిపిస్తున్న స్టేజ్ లాగా ఉంది కదా, ఆ పైన ప్లేస్లో రాజులు అయితే కూర్చునేవారంట. కింద చిన్న పీటలాగా వేస్తున్నారు కదా, అక్కడ మాత్రం మినిస్టర్స్ అయితే కూర్చునే వాళ్ళంట. ఇది దీవానే ఆమ్ అంటే ఏంటంటే నార్మల్ పీపుల్ కోర్ట్ అనమాట. ప్రజలు వాళ్ళ విన్నపాలు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడైతే చెప్పేవారంట. పక్కనే మీకు ఒక విండో కనిపిస్తుంది కదా, అక్కడ రాణులు అయితే కూర్చుండే వాళ్ళంట. కర్టన్స్ అయితే వేసింటారంట. రాణులు ఏం జరుగుతుందో అని చూడొచ్చు, వినొచ్చు, కానీ మాట్లాడడానికి అయితే పర్మిషన్ అయితే లేదంట. ఇది వచ్చేసి జహంగీర్ మహల్ లోపల వ్యూ అనమాట. లోపల వచ్చేసి జహంగీర్స్ డైనింగ్ హాల్ ఇంకా బెడ్రూమ్ అయితే ఉండేదంట. అప్పట్లో డోర్స్ అయితే ఉండవు కానీ ఎక్కువగా కర్టన్సే యూజ్ చేసేవారంట. ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే మిడిల్లో సెంటర్లో డ్యాన్స్ అయితే చేసేవారంట. అన్ని ఫెస్టివల్స్కి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉండేవంట. పైనుంచి రాజులు రాణులు ఉంటారు కదా, పైన కూర్చొని చూసేవారంట. స్పెషల్ అకేషన్స్కి ఇంకా ఫెస్టివల్స్ టైంలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉండేవంట ఇక్కడ. నెక్స్ట్ జహంగీర్ బాత్ టబ్ అయితే చూపిస్తాను. ఇదే జహంగీర్ బాత్ టబ్. చిన్నప్పుడు జహంగీర్ దీంట్లోనే స్నానం అయితే చేసేవాడంట. ఈ బాత్ టబ్ సింగిల్ స్టోన్తో అయితే చేశారంట. ఇంకా దీవానే ఆమ్ అని చెప్పాను కదా, అది నార్మల్ పీపుల్ కోర్ట్ అని. అక్కడ ఒక పాయింట్ అయితే మిస్ అయ్యాను. అక్కడ ఓన్లీ ఫ్రైడే మాత్రమే తీర్పులు అయితే చెప్పేవారంట. ఇక్కడైతే మీరు ఒక ఫిరంగిని అయితే చూడొచ్చు. ఇంకొక సైడ్ వచ్చేసి జాన్ రసూల్స్ అనే ఒక బ్రిటిషర్స్ గ్రేవ్ అనమాట. ఇదేంటి అంటే షాజహాన్తో కలిసి ఫస్ట్ టైం ఇక్కడే అతను ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశాడంట. అతను ఇక్కడే చనిపోయాడని చెప్పి ఆ ఉద్దేశంతో అతని జ్ఞాపకార్థం ఈ గ్రేవ్ అయితే కట్టారనమాట. ఇంకే వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.